మమ్మా మమ్మా అమ్మా చిన్ను. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. ఇప్పుడే చిన్న ఫైట్ అయితే అయిపోయింది వాళ్ళ అక్కకి చిన్నుకి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఏం చేస్తారు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ అయితే కాసేపు అలా బయటికి వాకింగ్లా తీసుకెళ్తాను, ఎందుకంటే చల్లగాలి వస్తూ ఉంటుంది, అలాగే సన్లైట్ వస్తుంది కదా అని చెప్పేసి కాసేపు తిప్పుతాను. ఇంక ఇలా తిరుగుతుంటే మా మునక్కాయ చెట్టుకి ఇప్పుడే పిందెలు అయితే పడ్డాయి. ఇంకా అలా చెట్లన్నీ చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, కంపల్సరీ నిమ్మకాయలు అయితే అవసరం అవుతాయి. కానీ మా చెట్టుకి పిందెలు ఎక్కువ ఉన్నాయి కానీ అవి పెద్దవి అవ్వట్లేదు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి, కొంచెం నేను ఫాలో అవుతాను. ఇదిగోండి, ఈ 2 కాయలు తప్ప మిగతా అన్ని పిందెలే. చాలా పిందెలు ఉన్నాయి కానీ పెద్దవి అయితే అవ్వట్లేదు. మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటే నాకు చిన్న టిప్స్ అయితే షేర్ చేయండి. ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి బాగా ఆడుతుంది, నాకు హ్యాపీ బర్త్డే కేక్ చేసిందంట. నాదేనా హ్యాపీ బర్త్డే? మరి నాకు హ్యాపీ బర్త్డే సాంగ్ చెప్పు. ఇంక ఇక్కడ మా చిన్ను అయితే ఆడటం స్టార్ట్ చేసింది. లైట్గా కోల్డ్ అయితే చేసింది మా చిన్నుకి. అండ్ వీళ్ళిద్దరు అయితే ఆడుతున్నారు. ఈ లోపు నేను మా అమ్ముది ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే వచ్చింది, సో అదైతే చెక్ చేస్తాను. ఇది వచ్చేసి మా అమ్ముది రికార్డ్ స్కూల్ది, అండ్ ఇది వచ్చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్. చాలా చూసేద్దాం. మా పాప వచ్చేసి నర్సరీ చదువుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా ఊర్లో స్కూల్లో వచ్చేసి నర్సరీకి మ్యాక్సిమం ఇంగ్లీషు, నెంబర్స్ అండ్ లాంగ్వేజ్ చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మా అమ్మకి ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ అన్నీ పర్లేదు, ఒక్కొక్క మార్క్ తగ్గినాయి, కొన్ని అయితే కంప్లీట్గా ఫుల్ టు ఫుల్ వచ్చాయి. ఇంగ్లీష్ అయితే బాగా చెప్పేసిద్ది, అసలు డౌట్ లేదు. అండ్ మ్యాథ్స్ కూడా చాలా వాటికి చెప్పేసిద్ది. మార్క్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే చూస్తాను. ఆబ్సెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే తనకి కొంచెం కోల్డ్ చేసినా కానీ నేను స్కూల్కి అయితే పంపను, ఇంటి దగ్గరే ఉండేసి టెస్ట్ పెడతా ఉంటాను. ఇంక ఇక్కడ యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ ఇవన్నీ చూస్తున్నాను. మొత్తానికైతే ఏ గ్రేడ్ వచ్చింది. నేను ఓన్లీ దీని స్టడీలోనే కాదు, మిగతా యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండాలనుకుంటాను. సో కంప్లీట్గా స్టడీ మీదే ఉంచిన పిల్లల్ని. సో ఏ గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్లో చూసారు కదా, సేమ్ అయ్యే టెస్ట్లు నేను వీక్లీ వన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాను. ఫర్ సపోజ్ ఏబిసిడీలు వచ్చేసినాయి అనుకోండి, వాటి గురించి ఒక టెస్ట్ పెడతా. ఏ తర్వాత ఏమొచ్చింది, మిస్సింగ్ లెటర్స్, అలా కొన్ని టెస్ట్లు అయితే పెడతా ఉంటాను. సో దాన్ని బట్టి మా అమ్మకి అయితే ఎగ్జామ్లో అంతగా భయపడకుండా ఈజీగా అయితే రాసేసిద్ది. అండ్ అప్పుడప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఇంటికాడు ఉందంటే, జలుబు అలా చేసినప్పుడు నేను ఎక్కువగా ఫోర్స్ చేయను స్కూల్కి వెళ్ళిపోమని, ఇంటి దగ్గరే మ్యాక్సిమం చదివడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా తనకేంటంటే ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోయింది, ఎక్కువగా మమ్మీ నాకు ఈరోజు టెస్ట్ పెట్టు అని చెప్పేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా నేనైతే తనని ట్రైన్ చేశాను. అండ్ మీకు కనుక ఎలా టెస్ట్ పెడతాను, ఏబిసిడీలకి ఎలా స్టెప్ బై స్టెప్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీతో షేర్ చేసుకుంటా. ఎందుకు కొట్టుకుంటున్నారు? హలో. ఇలా మంచిగా అక్కని కొట్టించేసాక మా చిన్ను అయితే నా దగ్గరకు వచ్చింది. చూడండి ఎంత లైలు పడిద్దో. చూడండి కిందంతా డయాగ్రామ్స్ లాగా గీసేసింది. చిన్ను చిన్ను అమ్మా అమ్మా, మామ కాదు అమ్మా, అమ్మ అమ్మ, మా మామ, మా మామ,
అక్క అలాగే నా ఛానల్ అయితే డిమానిటైజ్ అయింది కదా, సో దానికి బాధ అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ నా హార్డ్ వర్క్ అయితే నేను ఆపను, ఇంకా ఎక్కువగా కష్టపడతాను. పోయిన చోటే ఎత్తుక్కోవాలంటారు కదా, అందుకని నేను మళ్ళీ హార్డ్ వర్క్ చేసేసి మళ్ళీ నా ఛానల్ని అయితే మానిటైజ్ చేసుకుంటాను. అండ్ అప్పటిదాకా మీరు నా వీడియోస్ చూస్తే కొంచెం నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.